హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్కి మేము పిల్లల్ని తీసుకొని మాల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పిల్లల కోసం కొద్దిగా ఫుడ్, కొద్దిగా ఎంటర్టైన్మెంట్, కొద్దిగా ఫన్తో మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఫస్ట్ వెళ్ళగానే జీవా సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా మంకీ కనిపించిందనమాట. పిల్లలకి బెలూన్ ఇచ్చి పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. పిల్లలు చాలా నవ్వారనమాట. పింక్ బెలూన్ కాబట్టి మా వాడు తీసుకోలేదు, పాప ఒక్కతే తీసుకుంది. తర్వాత మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్దది రెడ్ కలర్ పెటల్స్తో చెట్టు ఉందండి. ఎప్పుడు ఈ మాల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఎవ్రీ సాటర్డే సండేస్ కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ చాలా బాగా డెకరేట్ చేస్తుంటారు. నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఇదే అనమాట. ఈ మాల్కి మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి రీజన్ కూడా అదే. ఏదో ఒక షో అరేంజ్ చేస్తూ ఉంటారు. పిల్లలు అక్కడ చూసినప్పుడు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇలా చాలా మాల్స్లో జరుగుతుంటుంది. మా ఇంటి దగ్గరలో ఇది ఉంది కాబట్టి మేము ఇక్కడికి వెళ్తాము. ఫస్ట్ వెళ్ళగానే పిల్లలు డోనట్ అడిగారు, కానీ వాళ్ళు అడిగిన చాక్లెట్ స్ప్రింకల్ డోనట్ ఈ షాప్లో లేదు. సో మేము మళ్ళీ పక్కన ఉన్న షాప్కి వెళ్ళామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే 2 days బ్యాక్ నుంచి మా పాపకి కొద్దిగా కాఫ్ అండ్ కోల్డ్ ఉందనమాట. సో నేను చెప్పాను, నువ్వు డోనట్ తినొద్దు అని. ఫస్ట్ నాకు తినను, నేను అన్నయ్య ఒక్కడే తింటాడని చెప్పింది. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తను అదే చెప్పిందనమాట, నేను తినను, నాకు కాఫ్ కోల్డ్ ఉంది, తింటే నాకు ఫీవర్ వస్తుంది, సో నేను తిన్ను అని. బట్ ఎప్పుడైతే మా వాడు ఆర్డర్ చేసి డోనట్ని చూసిందో తను స్టార్ట్ చేసిందనమాట, నేను కూడా తింటానని. అసలు మాటలు వింటే ఫుల్ నవ్వొచ్చినాయి నాకు. వాళ్ళ డాడీని లాగేస్తుంది, ఇది కావాలి అని. తన మాటల్లోనే వినండి. నీకు దగ్గు సర్ది ఉంది కదా, వద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. వద్దు నాన్న, నీకు వస్తుంది. సో మెల్లిగా వాళ్ళ డాడీని కాకపట్టి ఈ డోనట్ అయితే తీసుకున్నారు. ఇది 130 రూపీస్ పడిందండి డోనట్. కొద్దిగా ఎక్స్పెన్సివే, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ దానిపైన ఉన్న చాక్లెట్ స్ప్రింకిల్స్ వల్ల కూడా పిల్లలకి చాలా నచ్చుతుందనమాట. పైన అంతా తిరిగి చూసి కొద్దిగా టైంపాస్ చేసాము. తర్వాత మేము ట్రెండ్స్కి వెళ్ళామండి. బాగున్నాయి డ్రెస్సెస్ అలా షాపింగ్కి, కానీ నాకు ఫిట్ అయ్యే సైజు లేదనమాట. సో నాకు నచ్చిన ప్యాటర్న్లో సో మేము తీసుకోలేదు. తర్వాత మేము డైరెక్ట్గా 3rd floorకి వెళ్ళాము, ఫుడ్ కోర్ట్ దగ్గరికి. ఈ ఫుడ్ కోర్ట్లో ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా పిల్లలు ఏదో ఒకటి తింటారు. మా పాపకి మెయిన్గా నచ్చేదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఆ ఫుడ్ కోర్ట్కి మేము ఎస్కలేటర్ పైన వెళ్ళామన్నమాట. వెళ్ళే కంటే ముందు మా పిల్లలు ఇక్కడ బటర్ఫ్లైది వింగ్స్, బర్డ్ వింగ్స్, యాక్చువల్లీ బటర్ఫ్లై వింగ్స్ కన్నా బర్డ్ వింగ్స్ ఉంటాయన్నమాట. వచ్చినప్పుడల్లా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మేము 3-4 times వెళ్ళాం మాల్ కాబట్టి అక్కడ ఇలా వింగ్స్ ఉంటాయని. మా వాళ్ళిద్దరూ ఫోటోలు దిగారు. ఇద్దరు వింగ్స్ ఊపుతున్నట్టుగా తను యాక్ట్ చేస్తుంది. తర్వాత ఈ లెగ్గిన్స్తో కలర్స్ చెప్తున్నారు, వినండి. పిల్లలు మిర్రర్లో చూస్తూ హాయ్ అని చెప్తున్నారు అనమాట. ఇది ట్రెండ్స్లో నేను కొన్ని డ్రెస్సెస్ చూశానని చెప్పాను కదా, అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అందరూ పిల్లలు, వీళ్ళిద్దరని కాదు, చాలామంది పిల్లలు ఆ ఫుట్ ప్రింట్స్ పైన ఎగురుతూ కనిపిస్తున్నారనమాట. అడుగు పైన అడుగు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాము. మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, బాబుకి బర్గర్ అంటే చాలా ఇష్టం. నేను కేఎఫ్సీలో వింగ్స్ తీసుకుంటాను ఎక్కువ, కానీ ఈసారి నేను ఇప్పటికి 4-5 days అయిందనమాట. వెయిట్ లాస్ కోసమని ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పి నేను అసలు తినలేదు.
ఏంటి అంటే బయటకి ఎప్పుడైనా వెళ్తే మేము ఫస్ట్ మినిమల్ ఫుడ్డే ఆర్డర్ చేస్తామండి. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత వేస్ట్ అయిపోతే ఒట్టిగా డబ్బులు దండగా, అందుకని చెప్పి మినిమల్ ఫుడ్ ఆర్డర్ చేసి పిల్లలు తినగా మిగిలింది మేము తింటాము. లేదు ఏదన్నా మాకు స్పెషల్గా కావాలి అంటే మాత్రం తీసుకుంటాం అనమాట. పిల్లలకి ఏది అంటే అప్పుడప్పుడు సిజ్లింగ్ జాయ్ అని ఉంటుంది కదా, అక్కడ మా బాబు కావాలని అడుగుతాడు. సో అది తీసుకుంటాడు. అది తీసుకుంటే మట్టుకు అది మొత్తం వాడు తినలేరు కాబట్టి, ఎందుకంటే కొన్ని హాఫ్ కుక్డ్ ఫుడ్ ఉంటుంది కదా, హాఫ్ కుక్డ్ ఫుడ్ తినలేరు కాబట్టి మేము తినాల్సి వస్తుంది. సో అప్పుడు కష్టమైపోతుంది అని చెప్పి మినిమల్ ఫుడ్డే ఆర్డర్ చేసి ఫస్ట్ బేసిక్గా వాళ్ళు ఎంత తినగలుగుతారో ఆర్డర్ చేసిన తర్వాత మిగతాది మేము మాకు నచ్చింది ఏదైనా కావాలంటే ఆర్డర్ చేస్తాం అనమాట. ఊరికే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకనే బేసిక్ ఎంత అవసరమో అంత ఫుడ్ మాత్రమే నేను ఆర్డర్ చేస్తాను. ఎవ్రీ సండే ఆర్ సాటర్డే ఫుల్ మాల్లో పబ్లిక్ ఉంటారు. కానీ ఈసారి ఎందుకో అసలు మాల్లో లేరండి. యాక్చువల్గా మాకు కింద పార్కింగ్ దగ్గర ఏం చెప్పారంటే మాల్లో ఎక్కువ మంది ఉన్నారు, అందుకని చెప్పి మేము బ్యాక్ సైడ్ వేరే ఐటీ ఎంప్లాయీస్ది ఏదో బిల్డింగ్ ఉంది, సో దాంట్లో పార్కింగ్ చేసుకోండి, మాల్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పారు. బట్ పైనకు వచ్చి చూసిన తర్వాత ఎంటీగా ఉందన్నమాట మాల్, ఎందుకో తెలీదు. అండ్ మా పాప ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చేసాయి. మెక్డొనాల్డ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. మా వాడికి బర్గర్ ఇష్టం, సో తర్వాత బర్గర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. ఫస్ట్ బేసిక్ చెప్పాను కదా కొద్దిగానే తెప్పిస్తానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా బయటికి ఎటు వెళ్ళినా నేను పిల్లలకు కానీ నాకు కానీ మా ఆయనకు కానీ ఇంట్లో ఉంచి వాటర్ బయటకు తీసుకెళ్తానండి. కొద్దిగానే తీసుకెళ్తాను వాటర్, చిన్న బాటిల్స్ పిల్లలకి, ఒక బాటిల్ మా ఇద్దరికి అన్నట్టుగా. ఎందుకంటే బయట వాటర్ దొరుకుతాయి కానీ ఆ వాటర్ చేంజ్ వల్ల పిల్లలు సఫర్ అవుతారు అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకుంటాను. నా ఓన్గా వాటర్ మాత్రం తీసుకెళ్తారు ఇంటి నుంచి. తర్వాత పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు, అలాగే బర్గర్ కూడా తిన్నారనమాట. వాళ్ళకు నచ్చింది. వీటితో పాటు కేఎఫ్సీలో వింగ్స్ కూడా పిల్లలు ఇష్టపడతారు, కానీ కేఎఫ్సీ సర్వర్ పని చేయట్లేదు, ఇవాళ మేము తీసుకోలేదన్నమాట. దట్టు ఒకవేళ పిల్లలు తినలేకపోయినా నేను డైట్ చేస్తున్నాను కాబట్టి హెవీ అయిపోతుంది. మా వాడు అది తిన్న తర్వాత బర్గర్ ఆ పీస్ వదిలిపెట్టాడనమాట, అది నేను తిన్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ మా వాడు తిన్నాను. తర్వాత హ్యామ్లై బేబీ స్టోర్కి వెళ్ళాము. అక్కడ టాయ్స్ కావాలని చెప్పి మా పాప లాగేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. Masha and the bear. Masha and the bear. Masha. Masha and the bear. Wow, cute. ఇది బయటకు వస్తుంది కదా, సౌండ్ రావట్లేదు. ఏది డాక్టర్ది? వావ్, పర్ఫెక్ట్. ఎస్, ఇంజెక్షన్. అమ్మో అమ్మో. వావ్, ఓ వావ్, ఓ వెరీ నైస్. ఇది చికెన్ అంటారు. నాట్ చికెన్, ఇట్స్ కిచెన్. This is the makeup kit. Yes, nice one, no? Makeup. ఈ బొమ్మ ఎంతో నోరు తెరిచి చూస్తుంది. ఈ పాప డాన్స్ చేస్తుంది. ఫ్యాషన్ షో చేస్తున్నారు వీళ్ళు. నిజంగా బాగున్నాయి కదా. పింక్ పిజ్జా, ఎల్లో పిజ్జా. ఓ వావ్, మిల్క్ షేక్. వెరీ గుడ్. ప్లేట్స్ కమ్. పైన బోర్డు పైన ఏముంది చూపి. అదేంటిది? ఇండియా. డ్రమ్స్ కొడతావా అని?
ఇక్కడ నుంచి మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి. డౌన్ ఫ్లోర్లో ఉంది కాబట్టి అక్కడ హ్యామ్లీలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పిల్లలు 2-3 డేస్ ఆడిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది టాయ్. దానికంటే ఏదైనా చిన్న బేసిక్ టాయ్స్ కొనియొచ్చు అని ఇక్కడ డీమార్ట్లో అయితే పాప డవ్, బాబు పజిల్స్ తీసుకున్నారు. సో బిల్ ఇంత అయిందనమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా హెడ్ బ్యాక్ ఇంటికి వచ్చేసామన్నమాట. బట్ మంచిగా ఎంజాయ్ చేశారు, చాలా ఆడారు. నేను పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పి కొద్దిగానే వీడియో తీశాను. ఎందుకంటే కంప్లీట్ నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే పిల్లలతోని బయటికి వెళ్ళినప్పుడు చాలా రిస్కీ కాబట్టి ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ కొన్ని పిక్సే తీస్తాను, వీడియోసే తీస్తాను. కంప్లీట్గా తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలానే అంతకుముందు చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉండేవారు, ఇప్పుడు 1000+ అయిపోయారనమాట. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి.